పితామహ రండి కూర్చోండి. గురువర్య, మీరు వచ్చిన విశేషం తెలుసుకోవచ్చా? నీహిత ఈ కురుక్షేత్ర నీవు ఎంతలా ఆవేదన. అవును, నా భయమంతా నా కుమారుల పైన. నా కుమారులు మరియు నా తమ్ముడి కుమారులు ఒకరి రక్తానికై ఒకరి దాహంగా ఉన్నారు. ఎందుకు ఈ ఘోరం? కేవలం రాజకాంక్ష కోసం నా వంశమే బలి కావాలి. ఈ యుద్ధం ఉన్నది భూమి కోసం కాదు, సంఘర్షణ. ఇది రాజ్యాధికారం నీ చేతిలో ఉన్నప్పుడు ధర్మాన్ని నీవు నిలబెట్టడంలో విఫలమయ్యావు. దాని పరిణామమే ఈ మహావినాశనము. నిస్సహాయం. నా మాట ఎవరు వింటారు? ఈ యుద్ధం చూడడానికి నా కళ్ళ గుడ్డిపోయినందుకు ఆనందపడాలా, లేక నా వంశమే నాశనం అవుతున్నది దుఃఖించాలా తెలియడం లేదు. నీవు ఈ మహా సంగ్రామాన్ని వీక్షించాలనుకుంటే నా దివ్య దృష్టిని నీకు ప్రసాదిస్తా. నువ్వు ఇక్కడ కూర్చొని యుద్ధాన్ని చూడొచ్చు. వద్దు మహర్షి, వద్దు. నా కుమారుల రక్తం ఈ నేలపై పడే దృశ్యాలు నేను ఎలా చూడగలను? నేను చూడలేను. సరే, ఈ దివ్య దృష్టి నీ సారథి, నీ సలహాదారుడైన సంజయుడికి ఇస్తాను. అతడు అక్కడ జరిగే సమస్తాన్ని నీకు వివరిస్తాడు. ధన్యోస్మి మహర్షి. ఇక నేను సెలవు తీసుకుంటాను పుత్ర. తదాస్తు. అయినా నా 9 కుమారులు వీరులే. పాండవులు కేవలం 5 మాత్రమే. మేమెందుకు భయపడాలి? మాకెందుకు ఈ బాధ? మీకు చెప్తున్నాను, పాండవులందరూ ఒక ఎత్తు, అర్జునుడు ఒక్కడే ఒక ఎత్తు. అర్జునుడు అంత వీరుడు ఇంత పూర్వం భూమి మీద చూడలేదు. మీద పుట్టాలని నమ్మకము లేదు. అంతటి మహావీరుడు అర్జునుడు పెద్దబడి వచ్చినట్టు వస్తాడు యుద్ధానికి. ఇప్పుడు అర్జునుడు ఒక్కడే తన సైన్యాన్ని కాపాడుకుంటూ కౌరవ సైన్యాన్ని మట్టు పెట్టేస్తాడు. అలాంటి సభ్యసాచి వారి పక్షాన ఉండగా కౌరవుని యుద్ధం గెలవడం అంత సులభం కాదు మహారాజా. అర్జునుడి పోలిక చెప్పడం, అర్జునుడి శౌర్యం చెప్పడం, అర్జునుడి పరాక్రమం చెప్పడం నా వల్ల కూడా చేత కాదు. సంజయ మహారాజా, నేను కేవలం జరుగుతున్నది జరగబోయేది మాత్రమే తెలియజేస్తున్నాను, మిమ్మల్ని దుఃఖింప చేయడానికి కాదు. సమయం ప్రతి మనిషికి తన ఆశను నెరవేర్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ అదే మనిషి ఆ అవకాశాన్ని దుర్వినియోగపరిస్తే పార్థ, నిలపై కూర్చున్నావు ఏంటి? యాచించే వారి స్థానం భూమిపైనే కదా మహారాజా. మీరు యాచకుడి కాదు పార్థ, నా ప్రాణ మిత్రుడివి. ఏమైంది పార్థ? ఏదో సందిగ్ధంలో ఉన్నట్టున్నా? యువరాజు దుర్యోధనుడు కూడా మీకోసమే నిరీక్షిస్తున్నాడు. బావా దుర్యోధన, ఎప్పుడు వచ్చా? నీవు నా శిరస్సుపై కూర్చునేసరికి గమనించలేకపోయాను. నేను మీ శిరస్సుపై నా కూర్చోలేదు, మీ శిరస్సు వద్ద కూర్చున్నాను. బాగుంది. జలపాతం తీసుకుంటావా? ద్వారకలో గోవుల క్షీరపాకం తీసుకుంటావా? వైకుంఠం వెళ్ళినా దొరకదు. మేము ఇక్కడికి క్షీరం తీసుకోవడానికి రాలేదు, మీతో ముఖ్యమైన సమాచారం గురించి చర్చించాలని వచ్చాము. మన చర్చలు తప్పక జరుగుతాయి దుర్యోధన. ముందు పార్థుని కోరిక వింటాను. మీరు బుద్ధుడు పట్టణానికి ప్రార్థన చేశాను కదా, మీ పక్షానికి ఎవరు ముందుకు వస్తారు? వారి పక్షాన ఉంటారని. అసంభవం. అగ్రజులు నా మాటకు అటువంటి అర్థం చెప్పుంటారు. నేనేమన్నా అంటే నా పక్షానికి ఎవరు ముందుగా వస్తే కాదు, నేను ముందుగా ఎవరిని వీక్షిస్తే వారి కోరిక వింటానని. ముందు వచ్చింది మేము కదా. చూడు దుర్యోధన, అర్జునుడు నా దగ్గరికి యాచించడానికి వచ్చాడు, కానీ నువ్వు యోచించుకొని వచ్చావు. సరే కానివ్వు, ఇద్దరిని నిరాశపరచను. నా సహాయాన్ని 2 భాగాలుగా విభజిస్తాను. ఒకవైపు అతి పరాక్రమవంతమైన ఒక అక్షోహిణి నారాయణ సేన, ఇంకొక వైపు నేను నిరాయుధుడను, నిశస్త్రుడను, సుదర్శన చక్రం చేత పట్టను. నేను ఎటు పక్షాన ఉంటే అటు పక్షాన కేవలం సారథిగా మాత్రమే ఉంటాను. మాట ఎంచుకో. వాసుదేవ, నారాయణ,
లోక రక్షకుడివైన నీవు మా పక్షాన ఉంటే ఇక మాకు సైన్యంతో పనేది. మూర్ఖుడా అర్జున, యుద్ధం చేయని సాధన ఎంచుకున్నావా? నీ వివేకానికి నా జోహాలు. యుద్ధంలో ఎప్పటికైనా విజయం మాదే. తదాస్తు దుర్యోధన. చాలు మాధవ, చాలు. నీవు మా పక్షాన ఉంటే ఇక మా పాండవులకు ఓటమి లేదు. మూర్ఖుడు దుర్యోధనుడు నిన్ను విడిచి నీ సేనను ఎన్నుకొని చాలా పెద్ద పొరపాటు చేశాడు. అయినా నువ్వు మా పక్షాన ఉన్నట్టుగా వారి పక్షాన ఏ ఒక్క యోధుడు లేడు. నీవు వారి బలాన్ని తప్పుగా అంచనా వేస్తున్నావు కాక వారి సైన్యం పడిపోయినా యోధులు కూలిపోయినా బలం క్షీణించిపోతున్నా ఒక మహాయోధుడు మాత్రం తన ప్రాణ సైనికుడిని గెలిపించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాడు. అతడే సూర్యపుత్ర వరికర్తన మహాయోధ. సంజయ, అక్కడ యుద్ధం మొదలైనట్టుంది. ఇక్కడ ఆ యుద్ధ భారాన్ని మోయలేదు నా మనసు తప్పిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఎదురు. యుద్ధంలోనే అతి భయంకరమైన ఘట్టం కర్ణార్జున సమరం. అయితే మహావినాశనం తప్పదా? సృష్టి రక్షకుడే వారి చెంత ఉండగా వినాశనం ఎలా జరుగుతుంది మహారాజా? అయితే వివరించు సంజయ. అర్జునుడి మరియు కర్ణుడి బాణాల దాటికి అక్కడ ప్రకృతి విలేతాండవం చేస్తుంది. అయ్యో, కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోయింది. మహారాజా, కర్ణుడు తన రథాన్ని సరిచేసుకునే సమయంలో అర్జునుడు తనపై బాణాల దాడి చేశాడు. కర్ణుడు నిస్సాయంగా భూమాత ఒడిలో కుప్పకూలిపోయాడు. అన్నా, నీకు ఉన్నాను మిత్రమా, నేను ఉన్నాను. కాలంలో వదిలేశాడు. కడుపు కోటగా భావించి కన్నతల్లి అన్నదగా వదిలేసింది. దాతృత్వాన్ని ఆపరగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ప్రతిగా పరిణమించిన భూమాత సైతం ఆశ్రయించింది. ఇందరి వల్ల శక్తిహీనుడు నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను మిత్రమా. నీ దయముకు నా జీవితం అంతా ఈ జన్మకే కాదు విధురా, జన్మ జన్మలకి రాదు. నీ విధేయుడు మిత్రమా, నీ విధేయుడే. అంగరాజ్యాన్ని ఎదగవేసి అఖండమైన రాజప్రాంతిని కలిగించి నీ ప్రాణాలను పనకి పెట్టి నీకు నీకు ఆడాను. స్నేహమని ముసుగులో నీకు ద్రోహం చేసిన అపరాధ భావం నన్ను అన్ని చోటు ధరించేస్తుంది. క్షమించాలి, నేను కాదు, నీవు రాదయ్యా, నీవు. అపురూప ఆదరణ కల్పించి అపరాధ భావం అంటావేంటి మిత్రమా? నీ ఔన్నత్యం అన్యులకు సాధ్యమా? నీ చకులమనే ఆఘాతాన్ని చూపించి నా అస్తిత్వానికి భంగం కలిగించినప్పుడు అనర్గరత్న కృష్ణ సింహాసనాన్ని అంగరాజ్యాన్ని గడి అయినా ఆలోచించకుండా నాకు అందించావు. ఆఖరి శ్వాస ఆసనం మిత్రమా. జయ హో దుర్యోధన సార్వభౌమ. జయ హో. మరి ఇప్పుడు అర్జునుడి చేతిలో చావడానికి ఎందుకంటే అర్జునుడు ఆడుతున్నా ఇది అర్థం తెలుసా?
అయినా నేను ఎక్కువగా నేర్చుకున్నా, సైన్యాన్ని నేర్చుకున్నా, అయినా ఓడిపోయా. ఇదే ధర్మం, ఇదే ధర్మం, ఇదే ఇంతమంది చూస్తుండగా ఒక స్త్రీని అపహరిస్తే ఈ తప్పు అని చెప్పకుండా చూస్తున్నా ప్రతి ఒక్కరికి తప్పే, చావాల్సిందే. ఆఖరికి భీష్ముడు నలుగురుగా చూడుతున్నా అహంకారం, ధర్మం అనేవి రెండు అతిశాలం లాంటివి. అవి ఎవరినైనా దహించి వేస్తాయి. మీ వద్ద అఖండ సంపద, అపారమైన అధికారం, అజేయమైన ధైర్యం అన్నీ ఉందా. ఈ రోజు ఈ మట్టిలో ఒంటరిగా మిగిలిపోయావు. దేవుడనే ముసుగులో ఒక మహాయోధుడి ఆత్మగౌరవాన్ని ఫలించావు. ఈ చరిత్రమే ఈ రోజు ఆ కర్ణుడి ప్రాణాలను హరించింది. యదా యదా ధర్మస్య అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం.